इति श्री पोतन भागवत मधुरिमलु तात्पर्य सहितमु श्रीहरिः ओम श्रीकृष्ण परमात्मने नमः। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఏకాదశ స్కంధము. జనములు నిన్ను సేవింపని దినములు వ్యర్థంబులగుచున్ దిరుగుచునుండున్, ధనువులు నిలకడగావట వనములలో నున్ననైన వనరుహనాభా. వశిష్ఠ నారదాది ఋషులు శ్రీకృష్ణ సందర్శనమునకై ద్వారక వెళ్ళి ఇట్లు స్తుతించిరి. ఓ పద్మనాభ, మానవులు నిన్ను సేవింపని అనగా భజనార్చనాదికములు చేయని దినములు వ్యర్థములై గడిచిపోవును. ఈ తనువులు శాశ్వతము కావని గ్రహింపరు. వనములలో దాగియున్నను శరీర పతనము తథ్యము కదా. తరణంబులు భవజలదికి హరణంబులు దురితలతల కాగమములకాభరణంబులాత్తజనులకు శరణంబులు నీ పదాబ్జ సంస్మరణంబుల్. ఋషులు, దేవాదిదేవా, నీ దివ్య పాద పద్మ స్మరణములు సంసార సాగరమును దాటింపచేయునట్టివి, పాపములను పోగొట్టునట్టివి, వేదములకే ఆభరణములగునట్టివి, ఆర్తజనులకు శరణ్యములైనట్టివి అనగా ఆపదలయందు ఆదుకొనునట్టివి కదా స్వామి. ఒక్కవేళను సూక్ష్మరూపమునందు దీవణు మాత్రమై, యొక్కవేళను స్థూల రూపమునందు దంతయు నీవయై, పెక్కు రూపులునుందాల్చు నీదగు పెంపు మాకు నుతింపంగా, నక్కజంబగుచున్న దేమన నంబుజాక్ష రమాపతి. ఓ ప్రభు, ఒక్కొక్క మారు నీ వణుమాత్రమై సూక్ష్మరూపమునొందెదవు, ఒక్కొక్క మారు స్థూల రూపుడవై సర్వము నీవే అయి ఉందువు, అనేక రూపముల దాల్తువు. నీ యొక్క గొప్పదనమును స్పష్టముగా నుతించుటకు మాకు ఆశ్చర్యకరముగానున్నది, తెలియుటలేదు. శ్రీనాయక, నీ నామము నానా భవరోగ దుఃఖనాశమునకు విన్నాణంబగు నౌషధమిది గానరు దుష్టాత్ములకట కంజదళాక్ష. ఓ శ్రీదేవి మనోనాయక, నీ నామమే అనేకమైన భవరోగములను సంసార బాధలను దుఃఖములను నశింపజేయుటకు శక్తివంతమైన దివ్యౌషధము. ఈ సత్యము నక్కట దుష్టాత్ములు గ్రహింపలేరు కదా స్వామి. అతి పాపకర్ములైనను సతతము నారాయణాఖ్య శబ్దము మదిలో వితతంబుగన్ భటించిన చతురలన్ గొనియాడన్ గమల సంభవు వశమే. వసుదేవుడడిగిన ప్రశ్నకు నారద మహర్షి ఇట్లు చెప్పెను. ఓ మహానుభావ, అతి పాపకర్ములైనను ఎల్లప్పుడూ నారాయణ నామశబ్దమును విరివిగా పఠించిన సద్గతిని పొందెదరు. అట్టి బుద్ధిమంతుల బుద్ధి కుశలతను కొనియాడుటకు బ్రహ్మదేవునికి కూడా నలవి కాదు. కర్ణత్రయంబు చేతను నరుండే కర్మంబు చేయు నయ్యై వేళన్, హరికర్పణమని పలుకుట పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్. నవనాథులలో నొకడగు కలియను ఋషి విదేహుడను రాజుకు చెప్పెను. త్రికరణ శుద్ధితో అనగా మనస్సు వాక్కు కాయములచే నెప్పుడు ఏ కర్మలను చేసినను శ్రీహరి కర్పణమని పలుకుచు చేయుట సుజ్ఞానమని పరమ మునీంద్రులు చెప్పుదురు. సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీణులకింపుగా వినంగవలయు, హరినామ కథనంబు హర్షాంబు తోడుతన్ బాటల నాటలన్ బరంగవలయు, నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీతి సతతంబు నెన్నవలయున్. గంజాక్షులీలలు గాంతారములైనైన భక్తియుక్తంబుగాన్ బాడవలయు, వెర్రి మాట్కిని లీలతో విశ్వమయుని నొడువుచును
లోకబాహ్యత నొందవలయు నింతయును విష్ణుమయమని ఎరుంగన్వలయు భేదమొనరింపవలదు మేదినీశ. ఓ రాజా, సద్గతిని కోరు భక్తుడెట్లుండవలెనో వినుము. శ్రీకృష్ణుని గురించి సంకీర్తనముల నెల్లప్పుడూ వీనుల విందుగా వినుచుండవలయును. శ్రీహరి నామము గాథలను హర్షముతో పాటలలోనూ నాటలలోనూ జొప్పించి చెప్పవలయును. నారాయణుని దివ్యనామాక్షరములను హృదయమందెల్లప్పుడునూ మననము చేయవలయును. శ్రీహరి లీలలను ఎడవులయందున్నను భక్తియుక్తముగా పాడవలయును. ఆ విశ్వమయుని వెర్రివానివల సంతోషముతో పిలుచుచు నీ లోకమున కతీతముగా నుండవలయును. అంతయు నా విష్ణుమయమనడి ఎరుకలో నుండవలయును. దేనియందును భేదభావము చూపరాదు అని కవి అను ఋషి చెప్పెను. సర్వభూతమయుండైన సరసిజాక్షుండతడెన్ తనయాత్మయందుండు ననెడివాండు శంఖచక్రధరుండంచున్ జనెడువాండు భక్తిభావాభిరతుండు ఓ భాగవతుండు. భాగవతుండెట్లుండునని నిమిచక్రవర్తి అడిగిన ప్రశ్నకు హరియను ఋషి చెప్పెను. సర్వభూతములయందుండు శ్రీహరి తనయందును యుండుననియు నతడే శంఖచక్ర గదాధరుండనుచు భక్తిభావముతో నుండువాడే భాగవతుడని చెప్పెను. తారల నెన్నంగవచ్చును భూరేణుల లెక్కబెట్టన్ బోలును ధాత్రిన్ నారాయణ గుణకథనము లారయ వర్ణింపలేరు హరబ్రహ్మాదుల్. భగవంతుడే ఏ కర్మలనాచరించెనని నిమి అడుగగా ద్రమీళుడను ఋషి ఇట్లు చెప్పెను. రాజా, ఆకాశమున నుండు తారలను లెక్కింపవచ్చును, భూమిపై నుండు ధూళి కణములను లెక్కింపవచ్చును గాని నారాయణుని గుణగణములను దివ్యగాథలను వర్ణించుట కా పరమశివునకు గాని బ్రహ్మదేవునకు గాని సాధ్యపడదు కదా. అవధూత యదు సంవాదము. దారలయందున్ పుత్రధనధాన్యములందు ననేక భంగులం గూరిమిజేయ మర్చుండతి ఘోర వియోగ జదుఃఖమగ్నుండై నేరుపు దక్కి చిక్కువడి నీతి వివేక విహీనుండై మహాభారముతోన్ గపోతపతి భంగి నిజంబుగన్ బోవు నష్టమై. మనుజుడు భగవంతుని చేరలేకపోవుటకు కారణమును యదుమహారాజుకు నవధూత ఇట్లు చెప్పెను. భార్యలయందును పుత్రులయందును సంపదలయందును ననేక విధములైన మక్కువను పెంచుకున్న మానవుడు వానిలోనే ఏ యొక్క దానితో వియోగము సంభవించినను దుర్భరమైన దుఃఖములో మునిగినవాడై తన సమర్థతను కోల్పోయి నష్టములలో చిక్కుకొని నీతిని వివేకమును కోల్పోయిన వాడై మహాభారముతో కాలము గడుపుచు భార్యను పిల్లలను కోల్పోయి వియోగ భారముతో తనువును చాలించిన కథలోని మగపావురము వలె నష్టపోయి నశించును అని యదువుతో నవధూత చెప్పెను. మోహితుండై వసుకాంక్షా వాహినిలోన్ జిక్కి క్రూర వసుండై యవ్వండు హాపోహలిరుంగక దేహము నలంగంగజేయు దీనతనుందున్. మోహమునకు వశుడై ధనము పొందవలెనను దురాశా ప్రవాహములో చిక్కుకొని క్రూరభావములకు లోనై ఏవి సరియగు యూహలో ఏవి అపోహలో విచక్షణ తెలియక శరీరమును చెడగొట్టుకొని దీనత పొందును. దేహము నిత్యముగాదని మోహమున్ దెగన్గోసి సిద్ధము నివర్తునుండై గేహము వెలువడి నరుండుత్సాహమునంజెందు ముక్తి సంపద ననఘా. ఓ పాపరహితుడా, దేహము శాశ్వతమైనట్టిది కాదని ఎరింగి మోహమును తెగగోసి సిద్ధులు మునులు చెరించు మార్గముననుసరించి ఇల్లు విడిచిన మానవుడు సులువుగా మోక్ష సంపదను పొందును అని శ్రీకృష్ణుడు ఉద్ధవునకు చెప్పెను. నిన్నున్ చూడని కన్నులు నిష్ఫలములు నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు
నిన్నున్గానని దినములు నింద్యములగున్ గన్నులను జూచి మమ్మునుగారవింపు. బోయవాని బాణము పాదమునకు గుర్చుకొనగా నవతారమును చాలింప సిద్ధముగానున్న శ్రీకృష్ణుని గాంచి రథసారథి అయిన దారుకుడిట్లనియే, ప్రభూ, ఇక మా సంగతి ఏమగును? నిన్ను జూడని కన్నులుండి ఇక నేమి ప్రయోజనము? నీ గురించి పలుకని, నీతో మాట్లాడని జిహ్వయుండి ఏమి లాభము? అది రసహీనమే కదా. నిన్ను గానలేని దినములిక దుర్దినములే కదా. స్వామి, నీవు నీ కరుణాపూర్ణ కన్నులతో మమ్ము జూచి అనుగ్రహింపుము అని దారకుడేడ్చెను. రాజీవ సదృశనయన విరాజిత సుగుణా విదేహరాజ వినుత విభ్రాజిత కీర్తి సుధావృత రాజీవ భవాండ భాండ రఘుకుల తిలక. ఓ రఘుకుల తిలక, రామచంద్ర, పద్మముల వంటి సుందర నయనములు గలవాడా, సుగుణములతో ప్రకాశించువాడా, జనక మహారాజుచే నుతింపబడువాడా, కీర్తికాంతిచే నావరింపబడి శోభిల్లువాడా, బ్రహ్మాది దేవతలచే కీర్తింపబడు ప్రభువా, నీకు నమస్కృతులు. క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రపంచాన్ని చట్టబద్ధంగా రక్షించే పాలకులకు, ప్రజలకు శ్రేయస్సు కలుగుగాక. గోవులు మరియు బ్రాహ్మణులకు శాశ్వతంగా శుభం కలుగుగాక. ప్రజలందరూ సుభిక్షముగా ఉండుగాక. సకాలంలో వర్షాలు కురుస్తాయి. భూమి సమృద్ధిగా పంటలతో సుభిక్షంగా ఉంటుంది. దేశం దుఃఖం నుండి విముక్తి పొందుగాక. బ్రాహ్మణులు నిర్భయముగా ఉండవలయును. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.